ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆ పోలింగ్ కు సంబంధించి ప్రస్తుతం ఆ వివరాలు ఏంటి? ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి ఓటుగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త పార్లమెంటు భవనంలోని F101 రూమ్ నెంబర్లో ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని తన కార్యాలయానికి చేరుకున్న తర్వాత కేంద్ర మంత్రులు తోడ్కొని రామ్మోహన్ నాయుడు, ఆయనతో పాటుగా ప్రహ్లాద్ జోషి, మిగిలినటువంటి కేంద్ర మంత్రులు ఆయనతో పాటు తోడ్కొని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత, అంటే ప్రధానమంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తదుపరి ఎంపీలంతా కూడా మంత్రులు ఆయనతో పాటు ఓటు వేసి తదుపరి ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఎంపీలంతా వరుస క్రమంలో ఓటు వేస్తూ ఉన్నారు. దాదాపు 771 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరిలో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం శిరోమణి అకాలీదళకు చెందినటువంటి ఎంపీలు కూడా ఓటింగ్ కు దూరంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్న మీదట ఆ సంఖ్య మరింత తగ్గుతా ఉంది. వచ్చినటువంటి ఓట్లలో సగానికి పైగా ఎవరికైతే ఓట్లు వస్తాయో వారిని గెలుపొందినట్లుగా ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 438 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ కు పోలవటానికి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగానే బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నేతలంతా ఇప్పటి వరకు కసరత్తు చేస్తూ వచ్చారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ అనంతరం గంట సమయం తర్వాత దాదాపు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ రోజు ఇప్పుడు 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటల తర్వాత కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే కొనసాగుతుంది. ప్రతి ఎంపీకి ఒక బ్యాలెట్ ను ఇస్తారు. బ్యాలెట్ లో 2 అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎవరైతే వారికి నచ్చుతారో, ఎవరైతే వారికి ఎంపీలు ఓటు వేయాలనుకున్నారో ఆ అభ్యర్థి ఎదురుగా ఉన్నటువంటి గడిలో 1వ నెంబరు వేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే గత 2-3 రోజులుగా ఇటు ఎన్డీఏ కూటమి అటు ఇండియా కూటమి ఇరువురు కూడా తమ ఎంపీలకు అందుకు సంబంధించినటువంటి ట్రైనింగ్ ను సాంకేతిక సిబ్బంది ద్వారా ఇప్పించటము, దాంతో పాటుగా ఎంపీలందరినీ సమన్వయం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి ప్రక్రియ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు.